దేశంలో మిడిల్ క్లాస్ కుటుంబాలు ఆర్థిక సమస్యలతో చితికిపోతున్నాయి. ఉద్యోగ, ఉపాధి మార్గాలు మందగించడంతో ఆదాయం తగ్గి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పొదుపు కూడా గణనీయంగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే ప్రతి కుటుంబం కూడా 50-30-20 రూల్ని ఫాలో అవ్వడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని జయించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 50-30-20 రూల్ ఆదాయాన్ని 3 విభిన్న వర్గాలుగా విభజిస్తుంది. ఇవి అవసరాలు, కోరికలు, రుణ చెల్లింపులు. వీటిలో మొదటి రూల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వ్యక్తి లేదా కుటుంబ ఆదాయంలో 50% హౌసింగ్, యూటిలిటీస్, కిరాణా సామాగ్రి ఇలా కుటుంబ నిర్వహణకు కేటాయించాలి. సంపాదనలో సగం మొత్తాన్ని ఈ అవసరాలకు కేటాయించడం ద్వారా ఆ కుటుంబం తమ ప్రాథమిక జీవన అవసరాలను తీర్చుకోగలుగుతుంది. ఇక ఈ రూల్లో రెండో దశ అయిన మిడిల్ 30 గురించి ఇప్పుడు చర్చిద్దాం. కుటుంబాలు తమకు వచ్చే ఆదాయంలో 30% మాత్రమే ఇతర అవసరాలకు ఖర్చు చేయాలి. జీవన శైలిని మెరుగుపరుచుకునే ఖర్చుల కోసం ఈ భాగాన్ని ఉద్దేశించారు. విందులు, వినోదాలు, ప్రయాణాలు, వ్యక్తిగత అభిరుచుల వంటికి ఇందులోకి వస్తాయి. ఈ ఖర్చుల విషయంలో విచక్షణతో వ్యవహరించడం ద్వారా డబ్బును మిగుల్చుకోవచ్చు. ఆదాయంలో అవసరాల కోసం 50%, కోర్కెల కోసం 30% పోగా మిగిలిన 20% డబ్బును పొదుపు లేదా రుణ చెల్లింపులకు కేటాయించాలి. భవిష్యత్తు లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టడంలో ఈ విభాగం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. 50-30-20 రూల్కు కట్టుబడి ఉండటం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సవాళ్ళను సమర్థవంతంగా మనం ఎదుర్కోగలుగుతాం.